మార్చి 10 నా నిజమైన అసలు జన్మదినం. అంటే అఫీషియల్గా జనవరి 10 అని ఉంది, కానీ నాకు రికార్డులో అసలు పుట్టింది మార్చి 10. ఈరోజు నాకు చాలా ఆనందకరమైన దినంగా నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాకు 2 మంచి సంఘటనలు జరిగినాయి. ఒకటి, నేను 74 పూర్తి చేసి 75లో ప్రవేశించాను. అంటే 75లో ప్రవేశించడం కూడా ఒక ల్యాండ్ మార్కే. నిజానికి భారతదేశం లాంటి సొసైటీలో ఆరోగ్యకరంగా 75లో ప్రవేశించడం ఒక ల్యాండ్ మార్క్. అలాగే నేను నడుపుతున్న 4.5 సంవత్సరాలుగా నడుపుతున్న యూట్యూబ్ ఛానల్ స్వేచ్ఛ మీడియా కూడా ఇదే రోజున నేను ఊహించలేదు 2 కోఆర్డినేట్ అవుతాయని. 2 కోట్ల వ్యూస్ దాటియండి, వ్యూయర్స్ కాదు, వ్యూస్ దాటినాయి. వ్యూస్ దాటి నాకు చాలా ఆనందం కలిగించింది. నా మిత్రులు ఇప్పుడు నేను చాలా పత్రికల్లో పనిచేసాను. ఇప్పుడు కొంచెం బయటకు వెళ్తే వాళ్ళు ప్రసాద్ రెడ్డి గారు స్వేచ్ఛ మీడియా అని కూడా పరిచయం చేసే గుర్తింపు నాకు వచ్చింది. సంతోషం. ఈ సందర్భంగా మా మేనకోడలు, మా మేడము ఇద్దరు కలిసి కేక్ కటింగ్ ఏర్పాటు చేశారు. దానికి నా సన్నిహిత మిత్రులు, కాలనీ వాళ్ళు అందరూ వచ్చారు. ఒక 20 మంది దాకా వచ్చారు. అది అందరికీ చాలా సంతోషము. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ, నేను యాక్చువల్గా 2 కోట్లు అయిన తర్వాత ఇక యాక్టివిటీ తగ్గించేద్దాం, వయసు కూడా 75 వచ్చింది కదంటే, నా కుటుంబ సభ్యులు, నా పిల్లలు కానీ, మా మనవరాళ్ళు కానీ అందరూ కూడా చాలా తీవ్రంగా ప్రొటెస్ట్ చేశారు. నీకు ఓపిక ఉన్నంతకాలం దీన్ని కంటిన్యూ చేయి, నీకు ఇంకా ఓపిక ఉంది, నీకు ఎనర్జీ ఉంది. ఎనర్జీ ఉందా లేదా నాకు తెలుస్తుంది, కానీ వాళ్ళు నాకు ఉన్నది అని అస్యూమ్ చేసుకుని నన్ను బలవంతం పెడుతున్నారు. కాబట్టి మరి కొంతకాలం నేను దీన్ని కంటిన్యూ చేయాలని నిర్ణయించుకున్నాను. ఎంతవరకు నేను చేయగలుగుతానో నాకు తెలియదు, కానీ తప్పకుండా చేస్తాను. దీని రూపురేఖలు కొంచెం మార్చే ప్రయత్నం కూడా చేస్తున్నాను, రీడిజైన్ చేస్తాను స్వేచ్ఛ మీడియాని. ఇప్పట్లా కాకుండా ఒక వారం రోజుల లోపల ఒక కొత్త షేప్లో మీరు స్వేచ్ఛ మీడియాని చూడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ విషింగ్ మీ ఆల్ ది గుడ్ లక్. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారము. ఈరోజు మా హస్బెండ్ ఎంఈవి ప్రసాద్ రెడ్డి గారి 75వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా విచ్చేసినటువంటి ఆయన ఫ్రెండ్స్ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రసాద్ రెడ్డి గారు జర్నలిజంలో ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా ఎదుటి వ్యక్తిని కన్విన్స్ చేసేలాగా మాట్లాడగల పరిజ్ఞానం ఉంది ఆయనకు. కాబట్టి ఉద్యోగము విరమణ తీసుకున్న తర్వాత కూడా ఇంకా స్వేచ్ఛ మీడియాని ప్రారంభించి దాని ద్వారా సమాజంలో కొన్ని మార్పులు తీసుకురావాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఈ రోజుకి 2 కోట్ల వ్యూవర్స్ని సంపాదించుకున్నాడు. కాబట్టి దాని సందర్భంగా కూడా నేను ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.